అవినీతి అన్నటువంటి దాని పేరుతో ట్రంప్ని దెబ్బ కొట్టే కుట్రని బైడెన్ చేస్తే ఇప్పుడు బైడెన్కి సంబంధించిన అవినీతి లెక్కలు అంటే ట్రంప్నేమో అసమర్థుడి కింద దుర్మార్గుడి కింద దొంగ కింద చూపించే ప్రయత్నాన్ని బైడెన్ చేస్తే అసలు బైడెన్ చేసినంత అరాచకం ఆర్థిక అస్తవ్యస్తత మరేం లేదన్నది వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ పార్టీ వాళ్ళందరూ చేసింది మామూలుది కాదని చూపించే ప్రయత్నం ఇప్పుడు ట్రంప్ వాళ్ళు లెక్కలతో సహా బయట పెడుతున్నారు. ఎవరైతే చెల్సియా క్లింటన్కి ప్రతి ఏడాది కూడా యుఎస్ఐడ్ నుంచి విపరీతమైన ఫండింగ్ వచ్చింది. ఒబామా టైంలో ఈమె ఫౌండేషన్కి ఈ డబ్బుల్ని ప్రకటించారు. అప్పటి నుంచి సైలెంట్గా జరిగిపోతున్నాయి అన్నటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. ఏంటంటే మధ్యాహ్నం పూట్ల పిల్లలకి ఆఫ్రికాలో ఉన్నటువంటి పిల్లలకి మధ్యాహ్నం పూట్ల భోజనం, అట్లాగే భారతదేశం బంగ్లాదేశ్లో కూడా భోజనం పెడుతున్నామని చెప్పేసి లెక్కలు చెప్పి వసూలు చేసిందట ఆవిడ డబ్బులు. ఎంతమందికి అంటే రోజుకి 11,886 మందికి భోజనాలు పెడుతున్నట్టుగా లెక్కలు చూపెట్టి ఒక్కొక్క భోజనానికి $1,410 ఒక్క భోజనానికి $1,410 చొప్పున 11,886 మందికి, అది కూడా ఆఫ్రికా, ఇండియా, బంగ్లాదేశ్ అంటే వాటితో కలిపేశారనమాట మనల్ని కూడా. ఇక్కడ తిండి లేకపోతే పెడుతున్నామన్నటువంటి కోణంలో 1,480 అంటే చూడండి ఎన్ని వేల రూపాయల భోజనం అయింది అన్నటువంటి. దీని కిందన $70 మిలియన్ ఆవిడ తీసుకుందట ఆవిడ ఫౌండేషన్కి. అట్లాగే ఆవిడ భర్త ఫౌండేషన్కి 45 మిలియన్ వచ్చినాయట. అట్లాగే ఇన్హెరిటెన్స్ $52 మిలియన్, యుఎస్ఎయిడ్ నుంచి టోటల్గా ఏడాదికి ఇంకొక లెక్కన $3.9 మిలియన్ ఇచ్చారట. అలాగే ఆవిడకి రియల్ ఎస్టేట్ అసెట్స్ $25 మిలియన్ కూడా ఉన్నాయి. మంత్లీ $1,00,000 ఖర్చు పెట్టిందట. ఈ లెక్కలన్నీ ఇప్పుడు 1 by 1 బయటికి తీస్తున్నారు.